అయితే నిన్న 5:30కి మార్నింగే లేచి ఎర్లీగా రెడీ అయిపోవాలి, లేచేయండి అని చెప్పేసి అన్నారు. కానీ మా వారైతే ఇంకా లేయలేదు. మేమైతే లేచేసి రెడీ అయిపోతున్నాము. ఇందుకే ఏంటంటే మ్యాటర్, ఈరోజు అయితే పండుగ అయితే ఉంది. ఇంకా మేమున్న ప్లేస్లో సింగాలమ్మ తల్లి పండుగ అయితే ఉంది. అలాగే మా సొంతూరు అయిన భోగాపురం కూడా పండుగ ఉంది. ఇంకా పండుగకి అయితే వెళ్తున్నాము. అందుకని మార్నింగ్ 5:30కి అయితే లేచి పూజను అయితే చేసేసుకుంటున్నాను. నిన్న నైటే నేను ఇంట్లో పనులన్నీ పూజ చేసేసుకున్నాను. ఇంక ఈరోజు మార్నింగే లేచి ఎర్లీగా దీపం పెట్టేసుకోవచ్చు, ఈజీగా ఉంటుందని చెప్పేసి నిన్నే కడిగి ముగ్గు అయి పెట్టేసి ఇంకా మాఫింగ్ అది చేసేసుకున్నాను. ఇంకా లేచి స్నానం అయితే చేసి పూజను అయితే చేసేసుకుంటున్నాను. నేను మా పిల్లలు అయితే లేచేసాము. ఇంకా మా వారైతే లేలేదు. ఇంకా నేనైతే ఇంకా పూజను అయితే చేసుకొని కంప్లీట్ చేసేసుకొని ఇంకా అన్నీ చేసేసుకొని పిలుద్దామని చెప్పేసి ఉన్నాను. ఇంక మా వారైతే ఇంకా లేలేదు. ఇంకా నేను ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాను. అలాగే తులసికోట ఉంది, తులసికోట కూడా దీపం పెట్టేసుకుంటున్నాను. తులసికోట కూడా దీపం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది. నాకు వచ్చిన నిన్న శ్లోకాలతోటి పూజను అయితే చేసేసుకొని కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే మేము 2 పండుగలకి అయితే వెళ్ళిపోతున్నాము. పండుగలు కూడా మీకు కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియోని లాంగ్ వీడియో అయితే పెడతాను. ఇంకా మేమైతే ఈరోజు మా సొంతూరైన భోగాపురం వెళ్తున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తులసికోట దగ్గర దీపం అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే వాటర్ బాటిల్ని కట్ చేసి దీపం మారకుండా ఎలా అయితే పెట్టుకుంటానో, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.